కాలయోగం యూట్యూబ్ ఛానల్ వ్యూవర్స్ అందరికీ సాదర స్వాగతం. మిత్రులారా, ఫిబ్రవరి 2026 వృషభరాశివారికి ఒక పారాడాక్స్ అంటే విరుద్ధమైన ఫలితాల సమ్మేళనం. ఎందుకంటే మీ రాశికి లాభస్థానంలో శని అత్యంత బలంగా ఉన్నాడు. ఇది మీకు అఖండమైన ఆర్థిక లాభాలను సూచిస్తోంది. కాని మీ కర్మస్థానమైన 10వ ఇంట్లో రాహువు, సూర్యుడు, ఆ తరువాత కుజుడు ఇలా గ్రహాలన్నీ చేరి ఒక రకమైన తుఫానుని సృష్టించబోతున్నాయి. దీనర్థం ఒక్కటే, డబ్బుకు లోటుండదు, కాని మనశ్శాంతికి గ్యారంటీ ఉండదు. ముఖ్యంగా ఫిబ్రవరి 17న జరగబోయే సూర్యగ్రహణం మీ కెరీర్ని ఎలా ప్రభావితం చేస్తుందో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. అసలు ఈ నెలలో మీ తలరాతను మార్చే ఆ టర్నింగ్ పాయింట్ గురించి ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. ముందుగా మీ ఈ వీడియో చూస్తున్న మీరందరూ మీకు ఎల్లప్పుడూ తోడుగా ఉండే మీ ఇష్టదైవం పేరును కింద కామెంట్ బాక్స్లో టైప్ చేయండి. అలాగే మా రీసెర్చ్కి, మా ప్రయత్నానికి మీరిచ్చే చిన్న కానుకగా ఈ వీడియోని లైక్ చేసి మమ్మల్ని ప్రోత్సహించండి. ఇక ఆలస్యం చేయకుండా ఒక్కొక్క వర్గానికి ఈ ఫలితాలు ఎలా ఉంటాయో లోతుగా విశ్లేషిద్దాం. మొదటగా ఉద్యోగస్తుల విషయం చూద్దాం. నిజం చెప్పాలంటే ఈ నెల మీకొక అగ్ని పరీక్ష. మీ 10వ ఇంట్లో రాహువు ప్రభావం వల్ల ఆఫీసులో పాలిటిక్స్ తారాస్థాయికి చేరతాయి. మీరు చెయ్యని తప్పుకు నిందలు పడే అవకాశముంది. అయితే భయపడకండి, లాభస్థానంలో ఉన్న శని మరియు 2వ ఇంట్లో ఉన్న గురువు మిమ్మల్ని కాపాడతారు. టెక్నికల్, ఇంజనీరింగ్ రంగాల్లో ఉన్నవారికి అనుకోని ప్రమోషన్లు లేదా శాలరీ హైక్స్ వచ్చే అద్భుతమైన సమయం ఇది. మీ పనికి గుర్తింపు వస్తుంది. ఫిబ్రవరి 15 నుండి 20 మధ్యలో మీ బాస్తో గాని, కొలీగ్స్తో గాని వాదనలకు దిగకండి. ముఖ్యంగా మీ సీక్రెట్స్ ఎవరితోనూ పంచుకోవద్దు. గోడలకు కూడా చెవులుంటాయి అని గుర్తుంచుకోండి. ఇక వ్యాపారస్తుల విషయానికొస్తే మీకు ఈ నెల మిశ్రమంగా ఉంటుంది. ఫిబ్రవరి 22 వరకు మీ 7వ అధిపతి కుజుడు ఉచ్చస్థితిలో ఉంటాడు. ఇది మీకు స్వర్ణయుగం. విదేశీ డీల్సు, కొత్త ఒప్పందాలకు ఇది తిరుగులేని సమయం. కాని ఫిబ్రవరి 13 తర్వాత ప్రభుత్వానికి సంబంధించిన పనుల్లో జాగ్రత్త. టెండర్లు వేసేటప్పుడు, ట్యాక్స్ కట్టేటప్పుడు చిన్న పొరపాటు జరిగినా రాహువు దాన్ని పెద్ద సమస్యగా మారుస్తాడు. ఆర్థికంగా మాత్రం మీకు తిరుగులేదు. పాత బకాయిలు వసూలవుతాయి. చేతిలో డబ్బు ఎప్పుడూ ఆడుతూనే ఉంటుంది. విద్యార్థులు, మీకొక గుడ్ న్యూస్, ఒక బ్యాడ్ న్యూస్. గుడ్ న్యూస్ ఏంటంటే టెక్నాలజీ, ఏవియేషన్, కోడింగ్ నేర్చుకునేవారికి మీ బ్రెయిన్ చాలా షార్ప్గా పనిచేస్తుంది. కొత్త విషయాలు ఇట్టే నేర్చుకుంటారు. కానీ బ్యాడ్ న్యూస్, 4వ ఇంట్లో కేతు ఉన్నాడు. చదువుకోవడానికి కూర్చుంటే మనసు నిలవదు. ఏదో తెలియని ఆందోళన, ఏకాగ్రత లోపం మిమ్మల్ని వేధిస్తాయి. మీ స్టడీ టేబుల్ని శుభ్రంగా ఉంచుకోండి, లేదంటే డిస్ట్రాక్షన్స్ తప్పవు. ఇంటిని చక్కడిద్దే గృహిణులకు ఈ నెల కొంచెం ఎమోషనల్గా ఉంటుంది. 2వ ఇంట్లో గురువు వల్ల కుటుంబంలో మాటలు, నవ్వులు ఉంటాయి. కానీ 4వ ఇంట్లో కేతువు వల్ల మీ అమ్మగారి ఆరోగ్యం గురించి కొంత ఆందోళన కలుగుతుంది. ఇంట్లో ఏదో తెలియని వెలితిగా అనిపించవచ్చు. ఆస్తికి సంబంధించిన గొడవలేవైనా ఉంటే ఈ నెల వాటిని కదంచకపోవటమే మంచిది. శాంతంగా ఉండటమే మీ ఆయుధం. ఇక ప్రేమ మరియు పెళ్లి విషయాలు చూస్తే అవివాహితులకు ఫిబ్రవరి 22 లోపు మంచి సంబంధాలు కుదిరే అవకాశం బలంగా ఉంది. ఉన్నతమైన కుటుంబం నుండి ప్రపోజల్స్ వస్తాయి. కానీ ప్రేమలో ఉన్నవారు జాగ్రత్త. ఆఫీస్లో పరిచయమైన ప్రేమలు, ఆఫీస్ రొమాన్స్ ఈ నెలలో చిక్కులు తెచ్చిపెట్టచ్చు. మీ ప్రతిష్టకు భంగం కలగకుండా చూసుకోండి. ఫిబ్రవరి 17 తర్వాత చిన్న చిన్న అపార్థాలు పెద్ద గొడవలుగా మారే ప్రమాదముంది. ఆరోగ్యం విషయంలో శారీరకంగా మీరు ఫిట్గానే ఉంటారు, కానీ సమస్యంతా మానసికం. పని ఒత్తిడి వల్ల నిద్రలేమి, ఇన్సోమ్నియా, యాంగ్జైటీ వచ్చే అవకాశముంది. అలాగే గ్రహణ ప్రభావం వల్ల గుండె దడ లేదా బీపీ ఉన్నవారు మందులు సరిగ్గా వాడాలి. డ్రైవింగ్ చేసేటప్పుడు వెన్నునొప్పి మిమ్మల్ని ఇబ్బంది పెట్టచ్చు. మెడిటేషన్ మీకు ఆప్షన్ కాదు, అవసరం. ఇప్పుడు చాలా ముఖ్యమైన విషయం. ఫిబ్రవరి 17న సూర్యగ్రహణం మీ కర్మస్థానంలోనే జరుగుతోంది. దానికి తోడు రాహువు ప్రభావం. ఫిబ్రవరి 16, 17 మరియు 18 తేదీల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ రిస్క్ తీసుకోవద్దు. కొత్త పనులు మొదలుపెట్టవద్దు. ఫిబ్రవరి 22 మధ్యాహ్నం నుండి
ఫిబ్రవరి 25 ఉదయం వరకు చంద్రుడు మీకు 8వ ఇంట్లో ఉంటాడు. ఈ టైంలో మీ నిర్ణయాలు తప్పుయ్యే ఛాన్సుంది. ఎవరితోనూ గొడవపడకండి. మౌనమే రక్ష. మరి ఈ పరిస్థితుల నుండి బయటపడి విజయం సాధించాలంటే ఏం చేయాలి? 1. ఆఫీసులో ప్రతి పనికి మెయిల్ లేదా రికార్డు ఉంచుకోండి. 2. కుటుంబంతో గడపటానికి సమయం కేటాయించండి. అది మీకు ఎనర్జీనిస్తుంది. 3. ఈ నెలలో ఎవ్వరికీ షూరిటీ సంతకాలు పెట్టకండి. 4. ఆస్తి కొనుగోలు వ్యవహారాలు ఫిబ్రవరి 20 తర్వాతే పెట్టుకోండి. గ్రహాల ప్రభావం ఎంత ఉన్నా దైవ అనుగ్రహం ఉంటే ఏదీ మనల్ని తాకలేదు. ఈ నెలలో మీరు పాటించాల్సిన సింపుల్ పరిహారాలివి. తప్పక పాటించండి. ఫిబ్రవరి 17న గ్రహణమయ్యాక పేదవారికి గోధుమలు లేదా ఎర్రటి వస్త్రాలు దానం చేయండి. వీధి కుక్కలకు ఆహారం పెట్టడం లేదా గణపతిని ఆరాధించడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది. ఈ సంవత్సరం ఫిబ్రవరి 15న వచ్చే మహాశివరాత్రి మీకొక వరం. ఆ రోజు శివునికి రుద్రాభిషేకం చేస్తే సకల దోషాలు తొలగిపోతాయి. ఓం నమఃశివాయ అనే మంత్రాన్ని నిత్యం పఠించండి. మిత్రులారా, భయపడాల్సిన పనిలేదు. వృషభరాశివారికి ఈ నెల కష్టం వెనక సుఖం దాగుంది. మీ కష్టానికి తగిన ప్రతిఫలం శనిదేవుడు ఖచ్చితంగా ఇస్తాడు. ధైర్యంగా అడుగు ముందుకు వేయండి. మరొక ముఖ్య విషయం మళ్ళీ గుర్తుచేస్తున్నాను. కింద కమెంట్ బాక్స్లో మీ ఇష్టదైవం పేరును టైప్ చేయడం మర్చిపోవద్దు. ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్కి ఒక చిన్న హైప్ ఇవ్వండి. మీరు చేసే ఈ చిన్న పని మాకు ఎంతో ప్రోత్సాహాన్నిస్తుంది. అలాగే మీ రాశి ఫలితాలు, పరిహారాలు, ముఖ్యమైన గ్రహమార్పులు ఎప్పటికప్పుడు మిస్ కాకుండా తెలుసుకోవాలంటే మన కాలయోగం ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ని కొట్టడం అస్సలు మర్చిపోవద్దు. సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి.